కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాకినాడ KJNTU జంక్షన్ నుండి బానుగుడి వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ఉగ్రమూకలను ప్రేరేపించిన పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలన్నారు. అందరికీ తెలిసిన విషయం, చాలా బాధాకరమైన విషయం. కాశ్మీర్లో పహల్గామ్లో చాలా సాధారణంగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు సమ్మర్లో చలి ప్రదేశానికి వెళ్తానని ఒక బాధ్యత గల పౌరుడిలాగా ఈ దేశంలో స్వతంత్రంగా వాళ్ళ దేశంలోనే ఒక భాగమైన మన దేశంలోనే ఒక భాగమైన కాశ్మీర్ పహల్గామ్కి ఉల్లాసంగా ఉండటానికి వెళ్ళిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఈ టెర్రరిస్టులు, ఈ పాకిస్తానీ టెర్రరిస్టులు అక్కడికి వచ్చి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు దీన్ని చాలా తీవ్రంగా, నాతో పాటు మా తోటి నాయకులు కూడా చైర్మన్ గారు, దొరబాబు గారు, MJR గారు, అలాగే ఉన్న మొత్తం అందరం కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా తీసుకుని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఈ క్యాండిల్ మార్చ్, ఈ పీస్ క్యాండిల్ మార్చ్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడలో మొత్తం అందరూ ఒక పోలీస్ ట్రైనింగ్కి ప్రిపేర్ అవుతున్న, ఒక దేశ బాధ్యతతో ఉన్న, అంటే ఒక దేశం అంటే ప్రేమించే ఒక వ్యక్తులు, ఒక పోలీస్ని వాళ్ళ వృత్తి కింద చేసుకునేలాగా ఎంప్లాయ్ అవుదాం అనుకునే వాళ్ళు, దేశాన్ని ప్రేమించేటోళ్ళు, యువతి యువకులు అందరూ కూడా ఈరోజు ఈ పీస్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది.